శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీ మహాసరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. 2025 సంవత్సరంలో డిసెంబర్ మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు మధ్యకాలంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి సింహరాశి వారికి పంచమ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. పంచమ స్థానంలో కుజుడు కూడాను ఉన్నాడు. బుధుడు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. గురు భగవానుడు సింహరాశి వారికి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించాడు. గురు భగవానుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనేశ్వరుడు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు సప్తమ స్థానంలో ప్రతికూలం, కేతువు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మీరు కొన్ని విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ గురువు యొక్క మార్పు మూలకంగా ఏకాదశ స్థానంలోకి గురువు ఎంటర్ కావడము చాలా శుభ సూచకం. సింహరాశి వారికి ఏకాదశ స్థానంలోకి రావడం మూలకంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. విద్యార్థులకు సుసమయము, కళాకారులకు సమయస్ఫూర్తితో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఆదాయం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే కొన్ని విషయాల్లో సంయమనము, ఓపిక మట్టుకు అవసరము. విదేశీ ప్రయాణాలకు ఆర్థిక స్థితి మూలకంగా కొంత ఆలస్యం కనబడుతుంది. కానీ వివాహాది శుభకార్యాలు మట్టుకు మీరు చేస్తారు. వివాహం నిశ్చయమవుతుంది. మీదే కానివ్వండి, మీ పిల్లలవే కానివ్వండి, ఈ పక్షం లోపల వివాహం నిశ్చయమయ్యేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మీరు శుభకార్యాలకు కూడాను హాజరవుతారు. కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కూడాను బాగా కనబడుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పేరు మూలకంగా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇంటి వాతావరణం కూడాను సంతృప్తిగా ఉంటుంది. సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలితము ఈ పక్షంలో ఎలా ఉంటుంది అనే విషయం ఆలోచించినట్టయితే పూర్వం కంటే కూడాను వాళ్ళకు ఈ పక్షంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. చాలా సంతృప్తిగా ఉంటారు. వాళ్ళ పిల్లల విషయమే కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య విషయమే కానివ్వండి, ఇంతకు ముందు కంటే కూడాను ఈ పక్షంలో మీకు చాలా అనుకూలత కనబడుతుంది. ఇకపోతే సూర్యుడు అంగారకుడి యొక్క ప్రతికూలత మూలకంగా మీరు ఆరోగ్యంపై నిర్లక్ష్యం మట్టుకు చేయకూడదు. ఆరోగ్య విషయమై శ్రద్ధ తీసుకోండి. యోగా, ఆసనాలు చేయడము, ధ్యానము, జపము, తపము ఇలాంటివి మీరు చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులకు తాత్కాలికంగా ఆఫీసులో కొంత పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గురువు మూలకంగా మీకు హయ్యప్స్తో మంచి ఒక స్నేహభావం పెరుగుతుంది. వాళ్ళు మీ యొక్క పనితనాన్ని గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ను పొందుతారు. ఇలా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మూలకంగా చాలా విషయాల్లో ఈ పక్షంలో మీకు మంచి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఓవరాల్గా ప్రయాణాలు మీకు కలిసి వచ్చినప్పటికీ అలసట మట్టుకు ప్రయాణాల మూలకంగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విధంగా మీకు పూర్వంతో పోల్చినట్టయితే మంచి ఫలితాలు ఈ పక్షం లోపల మీకు కలుగుతాయి. అయితే ముఖ్యంగా అష్టమ శని, సప్తమ రాహువు, జన్మ కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై మీరు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుతూ ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామిని దర్శించుకునే సమయం లోపల ఏకాగ్రతతో మీరు మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అనేటువంటి ఈ మూలమంత్రాన్ని చదువుతూ ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. మీకు అన్నీ కూడాను సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.